కుంకుమను సాధారణంగా హిందూ సాంప్రదాయంలోని స్త్రీలు నుదుటిపైన ధరిస్తారు. ఆధ్యాత్మికంగా ఇది శక్తిని, శ్రేయస్సును సూచిస్తుంది. భౌతిక మరియు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని నమ్ముతారు. అనాదిగా కుంకుమ ధారణ మంగళకరమైనది మరియు స్త్రీల సౌభాగ్యానికి, భర్తకు దీర్ఘాయుష్ను తెస్తుందని మనం నమ్ముతాం. కుంకుమ ధారణ శక్తికి కేంద్రం. నుదిటిపై ఆజ్ఞాచక్రం ఉన్న ప్రదేశంలో ధరిస్తారు. ఈ చక్రం మానవ శరీరం యొక్క మూడవ కన్నుగా పరిగణించబడుతుంది. కుంకుమ ఎర్రగా ఉంటుంది. మనిషి జీవనానికి అత్యంత ముఖ్యమైన రక్తం కూడా ఎర్రగానే ఉంటుంది. ఆ రంగు సూర్యశక్తిని ప్రతిబింబిస్తుంది. శాస్త్రీయంగా చూస్తే మన శరీరంలో గల 72,000 నాడులను కలుపుతూ మెదడుకు సంకేత స్థానంగా నిలిచి ఎల్లప్పుడూ మేల్కొని ఉండే అత్యంత కీలకమైన సుషుమ్నా నాడి కనుబొమల మధ్యలో ఉంటుంది. దానినే మన పూర్వీకులు జ్ఞాననేత్రం అన్నారు. ఈ జ్ఞాననేత్రానికి పగవారి దృష్టి సోకకుండా, సూర్యతాపము తగలకుండా, ఆలోచనా పరంపరల ద్వారా వేడి తగలకుండా జ్ఞాననేత్రాన్ని చల్లగా ఉంచడానికి గాను ఎల్లప్పుడూ అక్కడ కుంకుమను ధరిస్తారు. భగవంతుని పూజించేటప్పుడు గంధము, అక్షతలు సమర్పిస్తారు. అనాదిగా శివునికైతే భస్మం సమర్పిస్తారు. విభూతి, గంధము, అక్షతలు కొందరు, తిరునామాలు మరికొందరు, ముద్రలు ఇంకొందరు ధరిస్తారు. ఇవన్నీ వాళ్ళ వాళ్ళ ఆచారాలను సూచించేవి మాత్రమే కాదు, వీటి యందు అనేక వైజ్ఞానిక విశేషాలు ఉన్నాయి.